కనేకల్లు మండల పరిధిలోని 43 ఉడేగోళం గ్రామంలో పాఠశాల పక్కన డ్రైనేజీ కాలువలో పారిశుద్ధ్యం పడకేసింది. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. గ్రామంలో పాఠశాల వద్ద డ్రైనేజీ పూడుకుపోవడం, కాలువలను శుభ్రం చేయించకపోవడం చెత్తాచెదారంతో పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇళ్ల నుండి, అక్కడి హోటల్స్ నుండి వస్తున్న నీరు నెలల కొద్దీ నిలువ ఉండి అవి నీలిరంగులో మారి దోమలకు నిలయమై దుర్గంధంతో దుర్భరంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. ఇందుకు మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత సీజనల్ వ్యాధుల బారిన పడకుండా, దోమలు ప్రబలకుండా చూడాలనే సంకల్పాన్ని స్థానిక సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి, అక్కడి సిబ్బంది రోజు చూసి చూడనట్లు ఉండడంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రస్తుతం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా వాటిని తుంగలో తొక్కి తూతూ మంత్రంగా ఫోటోలకు పోజులిస్తూ ఉన్నత స్థాయి అధికారులకు పంపడం గమనార్హం. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్రైనేజీలో పడకేసిన పారిశుద్ధ్యాన్ని పారద్రోలి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.